విశారదన్ మహారాజ్ గారిని, చిరంజీవులు గారిని, ఆయన మన జస్టిస్ ఈశ్వరయ్య గారిని వాళ్ళు గ్రామాన ప్రతి జిల్లా తిరుక్కుంటా ఒక్క ఇటుకే పేర్చి ఇల్లు కట్టినట్టు ఎంత అద్భుతంగా వాళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తున్నారు. ఎస్సీ బీసీ ఎస్టీ అని ఒక జాగ్ పెట్టి 42 రిజర్వేషన్కి సంబంధించి ఎంత అద్భుతంగా వాళ్ళు ఒక ఉద్యమాన్ని కడుతున్నారు. ఉద్యమాన్ని కట్టరాక బ్రోకర్ మాటలతోటి, రోత మాటలతోటి మాట్లాడుకుంటా నేను 42% రిజర్వేషన్ కోసం, సాధన కోసం నేను ఫైట్ చేస్తున్నా అంటావు. ఇదేనా పద్ధతి? నువ్వు ప్రజల్లోకి రావాలి, తిరగాలి. అది పక్కన పెట్టి అన్యం పుణ్యం తెలియని ఒక డ్రైవర్ని ఈరోజు బలికొన్నావు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయిన్లు. కాబట్టి మేమేం చేయదలుచుకున్నాం, మా మీద కేసులు పెడితే మాకేం పోయేది లేదు. నా మీద 14 కేసులు ఉన్నాయి, ఇదో 15 కేసు అవుతుంది. ఏమవుతుంది? మా వాళ్ళు లేరా? ఇట్లా పోతే అట్లా తీసుకొస్తారు. నువ్వు పెట్టేటి అన్ని గాలికి ఎగిరిపోయే కేసులే. కానీ నీ మీద పెట్టినాం, నీ షెడ్డి ఊసిపోయే కేసు పెట్టాం నీ మీద. ఇప్పుడు ఈక్కోలేక పీక్కోలేక సత్తావు బిడ్డ.